హలో అండి. ఒక మంచి కర్ణాటక జానపద కథను చెప్పుకుందాం. పడుమటి కనుమల్లోని ఒక కొండ ప్రాంతంలో కావేరీ నది, చుట్టూ పచ్చని పొలాలు, సుందర ఉద్యానవనాలతో కూడిన ఆ చిన్న ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో పాముల బెడద ఎక్కువయింది. దాంతో ప్రజలలో భయం పుట్టుకుంది. రాజుకు ఏం చేయాలో తోచలేదు. అయితే రాజుకు ఒక అందమైన, బుద్ధిమంతుడైన కొడుకు ఉన్నాడు. అతడు ఈ పాముల బెడదను రూపుమాపుతానని, ప్రజలలో భయాన్ని పోగొడతానని తండ్రి అనుమతి తీసుకుని అడవిలోనికి బయలుదేరాడు. కనిపించిన పాములన్నింటినీ చంపసాగాడు. ఒకరోజు చాలాసేపు పాముల వేట సాగించిన రాకుమారుడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. విశ్రాంతి తీసుకుంటూ అలాగే నిద్రపోయాడు. అతడి వెంట వచ్చిన భటులు అతడిని కాపలా కాస్తున్నారు. ఇంతలో చెట్టు కొమ్మ నుంచి 7 తలల పామొకటి మెల్లిగా చెట్టు దిగి రాకుమారుడి వద్దకు వచ్చింది. రాకుమారుణ్ణి కాపలా కాస్తున్న భటులు దానిని చంపేయాలని కత్తులు ఎత్తారు. ఇంతలో రాకుమారుడు కళ్ళు తెరిచి పచ్చగా మెరిసిపోతున్న ఆ సర్పం కళ్ళలోకి చూస్తాడు. వెంటనే భటులను, ఆగండి, ఆ ప్రాణిని చంపకండి, దాని కళ్ళలో ఏదో బాధ కలుగుతోంది, ఏదో చెప్పాలని అనుకుంటోంది అని అంటాడు. ఆ మాటకు భటులందరూ వెనక్కు తగ్గుతారు. రాకుమారుడు సర్పానికేసి, నీకు నేను ఏ విధంగా సహాయపడగలనో చెప్పు అని ఆప్యాయంగా అడుగుతాడు. దానికా సర్పం, యువరాజా, నేను 7 ఏళ్లుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. ఈ భరించలేని నొప్పి కారణంగా ఈ రాజ్యంలోని పాములకు రాజుగా ఉండి కూడా వాటిని సక్రమంగా అదుపు చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి అని అడుగుతుంది దీనంగా. దానికి రాకుమారుడు, నేనేం చెయ్యాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ సర్పం, మీ రాజ్యానికి దక్షిణంగా 7 యోజనాల దూరంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ఏలే రాజుకు చాలా సుకుమారి అయిన ఒక కూతురు ఉంది. ఆమె 7 మల్లెల బరువంతా ఉంటుంది. ఆ మల్లెల యువరానికి నవ్వడం అంటే ఏంటో తెలియదు, ఇంతవరకు నవ్వలేదు. ఆమె నవ్వితే ఆమె నోటి నుంచి 3 మల్లె పువ్వులు రాలుతాయి. వాటిలో 2వ దాన్ని నేను వాసన చూస్తే నా తలనొప్పి మాయమవుతుంది. నువ్వు నాకు ఆ పువ్వును తెచ్చి ఇచ్చావంటే నీ రాజ్యంలో పాముల బెడద లేకుండా చేస్తాను అని చెబుతుంది. ఇది విన్న యువరాజు, తప్పకుండా నేను వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి భటులతో, ఈ విషయాన్ని వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పండి అని తాను దక్షిణ దిశగా బయలుదేరుతాడు. అలా బయలుదేరి వెళ్తున్న రాకుమారుడికి మార్గ మధ్యంలో ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. అందులో నీళ్లు చాలా నిర్మలంగా ఉండడంతో దప్పిక తీర్చుకుందామని అటువైపుకి వెళతాడు. నీళ్లకేసి చూడగానే అతడికి చీమల కొండ కనిపిస్తుంది. అయ్యో పాపమంటూ దానిని తెచ్చి గట్టు మీదకు వదులుతాడు. వెంటనే చీమలన్నీ, కృతజ్ఞతలు రాకుమారా, నీ పరోపకార బుద్ధి మెచ్చుకోదగినది. ముందు నీకేదైనా అవసరం కలిగితే మమ్మల్ని తలుచుకో, నీకు వచ్చి సహాయం చేయగలం అని అంటాయి. రాకుమారుడు సరేనని ఆ సరస్సులో తన దప్పిక తీర్చుకుని ముందుకు నడిచాడు. అలా చాలా దూరం వెళ్ళాక ఒకచోట ఒక పెద్ద మూలుగు వినిపించింది. రాకుమారుడు అటువైపుకి వెళ్ళాడు. అక్కడొక రాక్షసుడు పడుకొని ఉంటే అతడి పైన పెద్ద చింత చెట్టు ఒకటి పెరిగి ఉంది. అది చూసిన రాకుమారుడు ఆశ్చర్యపోతాడు. బహుశా ఆ రాక్షసుడు నోరు తెరుచుకొని నిద్రపోతున్నప్పుడు ఏదో కాకి చింతగింజను అతడి పక్కన జారబిడిచి ఉంటుంది. ఆ గింజ మొలిచి పెరిగి పెద్దదై పెద్ద వృక్షంగా మారింది. రాక్షసుడు చాలా కాలానికి నిద్రలేచి చూస్తే చింతమాను వేళ్లు అతడి శరీరంలో గుండా నేలలోనికి చొచ్చుకొని పోయి ఉంది. అందువల్ల ఆ రాక్షసుడు నేలకు అతుక్కొని పోయి లేవలేక అటూ ఇటూ కదులుతూ మూలుగుతూ ఉన్నాడు. రాకుమారుడు రాక్షసుడి వద్దకు వెళ్ళి తన పదునైన కత్తి తీసుకుని ఆ చింత చెట్టు వేళ్లను నరికాడు. రాక్షసుడు ఎక్కడలేని సంతోషంతో లేచి కూర్చున్నాడు. అతడు రాకుమారుణ్ణి చూసి, నువ్వే గనక ఇటు రాకుండా ఉంటే నా సంగతి ఏంటో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ముందు నీకేదైనా అపాయమో అవసరమో వస్తే నన్ను తలుచుకో, ఆ క్షణమే నీ ముందు వాలి నీకు సహాయపడతాను అని చెబుతాడు. రాకుమారుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మరికొంతకాలం ప్రయాణించి పొరుగు రాజ్యానికి చేరుకుంటాడు. రాజధాని నగరంలో ఒక పెద్ద సత్రంలో బస చేస్తాడు. తరువాత ఆ రాజపు రాజుకు తాను ఉత్తరపు రాజ్యానికి యువరాజునని
మల్లెల యువరాణిని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని వర్తమానం పంపిస్తాడు. గొప్ప అందగాడు, బుద్ధిమంతుడు, సాహసవీరుడు అయిన పొరుగు రాజ్యం రాకుమారుడు తన కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అని తెలియగానే రాజు ఎంతో సంతోషించి స్వయంగా వెళ్ళి రాకుమారుడికి స్వాగతం పలికి తన అంతఃపురానికి తీసుకుని వెళతాడు. అటుపై రాజు యువరాజుతో, నిజానికి నువ్వు నా కుమార్తెకు తగిన వరుడివే. అయితే మా కుటుంబం ఆచారం ప్రకారం యువరాణిని పెళ్లాడాలంటే 3 పరీక్షలలో నెగ్గాలి. చూడటానికి అవి చిన్నవిగానే అనిపిస్తుంది. అయినా వాటిని పూర్తి చేస్తేనే యువరాణితో పెళ్లి సాధ్యమవుతుంది అని చెబుతాడు. దానికి రాకుమారుడు, ఆ పరీక్షలేంటో చెప్పండి అని అంటాడు. అప్పుడు రాజు, ఒక ధాన్యాగారంలో బియ్యము మినుములు కలిసిపోయి ఉన్నాయి. ఒక రాత్రి లోపల బియ్యాన్ని వేరుగా మినుములను వేరుగా చెయ్యాలి. దీనిని పూర్తి చేశాక 2వ పరీక్ష ఏంటో చెబుతాను అని అంటాడు. రాకుమారుడు ఆ ధాన్యాగారం దగ్గరకు వెళతాడు. అక్కడ మినుములు బియ్యము రెండూ కలిసిపోయి ఉన్నాయి. వాటిని ఎలా విడదీయాలా అని ఆలోచిస్తూ ఉండగా అతడికి చీమలు గుర్తుకు వస్తాయి. వాటిని తలుచుకోగానే అవి అతడి ముందు ప్రత్యక్షం అవుతాయి. రాకుమారుడు చెప్పకముందే చీమలన్నీ కలిసి బియ్యాన్ని మినుములను వేరు చేయడానికి సిద్ధపడతాయి. అలా అర్ధరాత్రి కల్లా బియ్యం ఒక రాశిగాను మినుములు ఇంకో రాశిగాను ఏర్పడ్డాయి. మరుసటి రోజు ఉదయం రాకుమారుడు ఏం చేశాడో చూడటానికి రాజు అక్కడికి వస్తాడు. అక్కడ విడివిడిగా ఉన్న 2 రాశులను చూసి సంతోషించి, నువ్వు మొదటి పరీక్షలో నెగ్గావు. ఇప్పుడు 2వ పరీక్ష ఏంటంటే ఈ 100 కిలోల అన్నాన్ని 100 లీటర్ల మజ్జిగతో కలిపి తినేయాలి అని చెప్పి రాజు క్షణాలలో అన్నాన్ని మజ్జిగను తెప్పించి అక్కడ ఉంచి వెళ్ళిపోతాడు. రాకుమారుడు కాసేపు ఆలోచించి రాక్షసుణ్ణి తలుచుకోగానే రాక్షసుడు అతడి ముందు ప్రత్యక్షమై నమస్కరిస్తాడు. విషయం చెప్పగానే రాక్షసుడు అన్నాన్ని మింగేసి మజ్జిగను గటగటమని తాగేసి చెప్పిన పనిని పూర్తి చేసి తాను రాకుమారుడికి సహాయపడ్డానని ఎంతో సంతోషిస్తాడు. తరువాత రాజు 3వ పరీక్ష గురించి చెప్పాడు. ఒక కొండ మీద ఒక బంగారు గంట వేలాడుతోంది. చుట్టూ ఉన్న 7 రాజ్యాలకు వినిపించేలాగా ఆ గంటను మోగించాలి. ఇదే రాకుమారుడి 3వ పరీక్ష. రాజు మాట చెప్పగానే రాకుమారుడు ఆ కొండ మీదకు చేరి మళ్ళీ ఒకసారి రాక్షసుణ్ణి తలుచుకున్నాడు. మరుక్షణమే ఆజ్ఞాపించండి అంటూ రాక్షసుడు వచ్చి నిలబడతాడు. అప్పుడు రాకుమారుడు, రాక్షసమిత్రమా, ఈ గంటను గట్టిగా మోగించగలవా అని అడుగుతాడు. రాక్షసుడు గంటకు వేలాడుతున్న తాడును తీసుకుని దశ దిశలు మారు మోగిపోయేలా గంటను మోగిస్తాడు. ఆ ఘంటానాదం రాజుకు కూడా వినిపించడంతో ఆయన పెళ్లి ఏర్పాట్లు ప్రారంభిస్తాడు. అలా మల్లెల యువరాణి రాకుమారుల వివాహం ఘనంగా జరుగుతుంది. రాజు ఇచ్చిన కానుకలు తీసుకుని భార్యతో పాటు రాకుమారుడు రథంలో తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతాడు. వాళ్ళు మార్గమధ్యంలో ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సంత జరుగుతూ ఉంటుంది. కొందరు ఆటగాళ్లు శిక్షణ ఇచ్చిన కోతులతో ఆటలాడిస్తూ ఉంటారు. దానిని చూసిన మల్లెల యువరాణి భర్తతో ఏంటది అని అడుగుతుంది. ఎంతో సుకుమారంగా పెరిగిన ఆమె ఇంతవరకు అలాంటి దృశ్యాన్ని చూసి ఉండదు. వెళ్ళి చూద్దాంరా అంటూ రాకుమారుడు రథంపై నుంచి దిగి యువరాణిని చెయ్యి అందిస్తాడు. భర్త చేతిని పట్టుకుని యువరాణి మెల్లగా రథం దిగుతుంది. తరువాత ఇద్దరు ఆట జరుగుతున్న చోటుకి చేరుకుంటారు. కోతులను, వాటి ఆటలను చూసి అంతకు ముందెప్పుడు నవ్వి ఎరుగని మల్లెల యువరాణి ఆనందంతో పకపక నవ్వుతుంది. వెంటనే ఆమె నోటి నుంచి 3 మల్లె పువ్వులు రాలుతాయి. రాకుమారుడు వాటిని జాగ్రత్తగా తీసుకుని 2వ పువ్వును మాత్రం ప్రత్యేకంగా తన తలపాగాలో భద్రంగా దాచుకుంటాడు. తిరుగు ప్రయాణంలో రాకుమారుడు మర్రి వృక్షం వద్ద సర్పరాజు కోసం ఆగుతాడు. సర్పరాజుకు తాను తెచ్చిన మల్లె పువ్వును ఇస్తాడు. ఆ పువ్వు వాసన చూడగానే పాము తలనొప్పి మటుమాయం అవుతుంది. నా అవసరం కలిగినప్పుడు ఈ మణిలోనికి చూడు అన్న అక్షరాలు పొదిగిన విలువైన మణిని సర్పం రాకుమారుడికి బహుమతిగా ఇస్తుంది. అలా రాజ్యంలో పాముల బెడదను పోగొట్టి తన మంచి స్వభావంతో ఎంతోమంది మిత్రులను సంపాదిస్తాడు రాకుమారుడు. వాళ్ల సాయంతో ఎన్నో ఘనకార్యాలు సాధించి అపురూప సౌందర్యవతిని పెళ్లాడి తన రాజధానికి తిరిగి వచ్చాడు. రాకుమారుడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.
ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.